బిగ్ బాస్ 7 రియాలిటీ షోతో బాగా పాపులారిటీ సంపాదించిన ప్రిన్స్ యావర్ ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా సంపాదించిన డబ్బంతా పోగొట్టుకుని పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాడు. బిగ్ బాస్కి రాకముందు ఈటీవీ, జీటీవీ, మా టీవీ వంటి బడా బడా ఛానల్స్లో సీరియల్స్ చేసుకుంటూ హాయిగా బతికేసిన యావర్కు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చాక కష్టాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎప్పుడైతే 15 లక్షల సూట్ కేసుతో బయటకు వచ్చాడో అప్పుడే అతని చుట్టూ మోసగాళ్ళందరూ చేరారు. రీసెంట్గా అతని దగ్గర బంధువుల్లోనే ఒక వ్యక్తి తనకి 30 లక్షలు ఇస్తే వాటిని 50 లక్షలు చేస్తా అంటూ అతని చుట్టూ తిరగడం స్టార్ట్ చేశాడు. అంతేకాదు తన అమ్మాయిని ప్రిన్స్ యావర్కు ఓ ఫంక్షన్లో పరిచయం కూడా చేసి అతన్ని అల్లుడు చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే కెరీర్లో ఇంకా బాగా సెటిల్ అవ్వాలనుకున్న యావర్ చివరికి ఇంట్లో వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక అమ్మాయిని బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లిని మాత్రం వాయిదా వేయగలిగాడు. ఇక ఎలాగో తనకు కాబోయే మామగారే కదా అని అతన్ని నమ్మి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం 23 లక్షలు కూడా ఇచ్చాడు. మొన్న ఏదో డబ్బు అవసరమై తన లాభాల గురించి అడిగితే ఇప్పుడు అతను నాకు ఆ నాయకుడు తెలుసు, ఈ లాయర్ తెలుసు, నేను డబ్బు ఇవ్వను, గట్టిగా మాట్లాడితే నా కూతుర్ని పెళ్లి చేసుకోకుండా మోసం చేశావని రివర్స్ కేసు పెడతానంటూ బెదిరించడం స్టార్ట్ చేశాడని యావర్ చెప్పుకొస్తున్నాడు. యావర్ లాగానే గతంలో సోహెల్, శ్రీహాన్, అరియానా వంటి సెలబ్రిటీలు కూడా ఇలాగే లక్షల లక్షల సూట్ కేసులు తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే వారెవరూ ఇలా దారుణంగా మోసపోలేదు. సోహెల్ మణికొండలో ఓ రెస్టారెంట్ పెట్టుకోగా, శ్రీహాన్ వైజాగ్లో బ్యూటీ క్లినిక్ స్టార్ట్ చేశాడు. అరియానా అయితే ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టి లాభాలు సంపాదించింది.